సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ దేవుడు మార్గంలోనే నడవాలనుకుంటున్నాను. చాలామంది అండి భయంకరమైన అబద్ధాలు ఆడతారు. ఎందుకు తెలుసా? ఆ టయానికి దాటుకుంటూ పోవాలని. కానీ అబద్ధం వెనక ఎంత పాపం ఉందో, అబద్ధం వెనక ఎంత దేశం ఉందో, అబద్ధం వెనక ఎంత నేరం ఉంది అనేది వాళ్ళకు తెలియకుండా వాళ్ళు బాధలు పడుతున్నారు. ఎందుకంటే నిజం చెప్పి బతుకు, అబద్ధం చెప్పే అంత అవసరం ఏముంది? అబద్ధాలు చెప్పి బతికే అంత అవసరం ఏంది నీకు? అలాగా నువ్వు ఒక్క అబద్ధం చెప్తే నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావోనని నిన్ను చూసేవారైనా నీతో ఉండేవారైనా వీడు బతుకు ఎప్పుడు అబద్ధాలే అనే మనసు ఇరిగిపోతూ ఉంటుంది. అబద్ధాలు చెప్పకండి, నిజం మాట్లాడండి, నిజంతోనే బతకండి, నిజంతోనే దేవుడి దగ్గర ఉండండి. ఎందుకంటే దేవుడు నిజం కాబట్టి నిజమే అవసరం దేవుడికి. నిజాయితీ పరుడు కాబట్టి నిజాయితీ కావాలి దేవుడికి. దేవుడు పాపం చేసేవాడు కాదు కాబట్టి పాపము చేయకుండానే దేవుడి దగ్గర ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా అబద్ధాలై ఉన్నాయి. అబద్ధం అంటే దేవుడికి నచ్చని పదం. అది అన్నీ చూస్తూనే ఉంటాడు. మనిషికి నువ్వు అబద్ధం చెప్పొచ్చేమో, దేవుడి ముందు నువ్వు అబద్ధం ఆడకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. అందుకే అందరము కలిసి ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, నీ చిత్తంలోనే మేము ఉన్నాము. ఒక సైనికుడిగా భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడుగా నిలబెట్టిన దేవా, ఈ లోకంలో ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. ఘనమైన కార్యాలు మీరు జరిపించండి. మీ నామానికి మహిమ తీసుకురండి. ఘనమైన జీవితంలో ముందుకు నడిపించండి. మీ రెక్కల కింద భద్రపరచండి, ఆశీర్వదించండి. ఘనమైన కార్యాల్లో ముందుకు నడిపించి, అయ్యా తండ్రి, వాళ్ళ కంటి చూపు, నడక, ఆలోచన, హృదయం, వాళ్ళ మనసులు మీరు మార్చి తండ్రి మీ మనసుగా నడవాలి నాయన. మీ నడక మీ కంటి చూపుతో నడవాలి, మీ ఆలోచనతో నడవాలి. మీరు ఒక పాత్రగా మార్చండి. నా దేవా, మీకే వందనాలు, మీకే స్తోత్రం. ఘనమైన దేవా, ఆశీర్వదించే దేవుడు, మీ నామానికి మహిమ తీసుకురండి. యేసు నామంలోనే సహాయం, నీ నామంలోనే సహాయం దయచి, యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో ప్రతివారు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా చేయండి అందరి కొరకు.